దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ హరే మాతాజీ దండవత్ కృష్ణ. దండవత్ ప్రణామాలండి అందరికీ. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ నామాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం అండి. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణామం అండి. ఈరోజు మనం క్లాస్ స్టార్ట్ చేసుకునే ముందు ప్రార్థనలు చేసి స్టార్ట్ చేసుకుందామండి. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ ధన్వత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామాలండి అందరికీ. దండవత్ ప్రణామాలు అందరికీ. హరే కృష్ణ. ఈరోజు మనం 4th చాప్టర్ 4వ అధ్యాయం నుండి 5వ శ్లోకం చూద్దాం. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. దేవదేవుడైన శ్రీకృష్ణుడు పలికెను, ఓ పరంతప, నీకును నాకును పలు జన్మములు గడిచినవి. నాకు అవన్నీయును జ్ఞప్తి అందున్నవి, కానీ నీవు వారిని జ్ఞప్తి అందుంచుకొనజాలవు. ఇదండి ఈరోజు శ్లోకం. ఈరోజు కృష్ణ చెప్తున్నాడు, లైక్ నీకు నాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎన్నో జన్మలు మనం ఎన్నో జన్మల్లో వచ్చాము, గడిచిపోయాయి. అవన్నీ నాకు గుర్తున్నాయి కానీ నీకు గుర్తులేవు అనే విషయం ఇక్కడ భగవంతుడు అర్జునుడికి చెప్తున్నారు. అయితే ఇక్కడ భగవంతుడి గురించి ఇంతవరకు కృష్ణ తన గురించి తను మాట్లాడుకోలేదు. ఈ శ్లోకం నుంచి స్టార్ట్ చేశారనమాట, చెప్తున్నారు. ఎందుకంటే కొన్నిసార్లు చాలా అవసరము, మనకి మన గురించి భగవంతుడి గురించి భగవంతుడు చెప్పాల్సిన అవసరం ఉందన్నమాట. లేకపోతే ఏమవుతుందంటే ప్రీవియస్ శ్లోకాల్లో చెప్పారు కదా భగవంతుడు, లైక్ నాకు నేను ఈ జ్ఞానాన్ని ఈ భగవద్గీత జ్ఞానాన్ని నేను ఇంతకు ముందు చాలా మందికి ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని, మొత్తం భక్తికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఈ జ్ఞానం అంతా కూడా నేను ఇంతకు ముందు వివస్వానికి, వాళ్ళందరికీ కూడా మనువుకి, వీళ్ళందరికీ ఇచ్చాను. కానీ ఆ పరంపర అంతా బ్రేక్ అయిపోయింది, అందుకే నేను మళ్ళీ ఇప్పుడు నీకు ఇస్తున్నాను అని భగవంతుడు చెప్పారు. అయితే ఇక్కడ ఏంటంటే భగవంతుడు గురించి భగవంతుడు ఆ పరంపర బ్రేక్ అయిపోయినప్పుడు తర్వాత వచ్చే జనరేషన్స్ అందరూ ఏమనుకుంటారు, ఇప్పుడు మనకి భగవద్గీత లేదనుకోండి, మనం అప్పుడు ఎలా ఆలోచిస్తాము, మనకి ప్రీవియస్ అందరు దేవుళ్ళు ఒకటే, అందరూ సమానమే, ఆ రకంగా ఆలోచిస్తాము. తర్వాత ఎవరికి వాళ్ళు కొత్త కొత్త దేవుళ్ళు పుట్టేస్తూ ఉంటారనమాట. అందుకే భగవంతుడికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, భగవంతుడి గొప్పతనం ఏంటి, అవన్నీ మనం తెలుసుకుంటే ఎవరైనా అజ్ఞానంతో ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ మాట్లాడితే మనం చెప్పడానికి అవుతుంది, ఇది తప్పు, ఇలా కాదు. భగవంతుడు అంటే మనం ఈ స్క్రిప్చర్స్ రిఫర్ చేయండి. ఇప్పుడు ఈవెన్ మనం చదువుకునేటప్పుడు కూడా మనకి కొన్ని బుక్స్ ఉంటాయి కదా, రెఫరెన్స్ బుక్స్ అని, ప్రిస్క్రైబ్డ్ బుక్స్ అని, అలా ఉంటాయి కదా. ఉంటే ఏమవుతుంది, ఎవరికి నచ్చిన ఫిలాసఫీ లేకపోతే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఫిజిక్స్ చెప్పేయడం లేకపోతే మ్యాథ్స్ చెప్పేయడం అవ్వదన్నమాట. మనకి అథెంటిక్ అయి ఉండాలి. నాలెడ్జ్ ఏదైతే వాళ్ళు ఇస్తున్నారో అది మనకంటే ప్రీవియస్ జనరేషన్స్ వాళ్ళు దాన్ని ఆథరైజ్ చేయాలన్నమాట, ఇది కరెక్ట్ అని అప్రూవ్ చేయాలి. అలా ఏంటంటే భగవంతుడు మనకి ఆ జ్ఞానాన్ని డైరెక్ట్ గా భగవంతుడి నుంచి వచ్చింది కాబట్టి ఎవరికి వాళ్ళు ఏదో ఒకటి చెప్పేయడానికి అవ్వదన్నమాట. అందుకే భగవంతుడు ఇక్కడ మళ్ళీ ఆ జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఇచ్చి ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకంలో
అవన్నీ కూడా ముందు జన్మలు గడిచిపోయిన జన్మలన్నీ కూడా నాకు గుర్తున్నాయి, నీకు గుర్తులేవు అని అంటున్నారు. కారణం ఏమై ఉంటుంది? దానికి ఫస్ట్ ప్రభుపాదుల వారు భాష్యంలో భగవంతుడి గురించి చెప్పి, ఆ తర్వాత కారణం ఏంటో కూడా చెప్పారనమాట. భగవంతుడి గురించి ఇక్కడ ఏం చెప్పారు అని అంటే బ్రహ్మ సంహిత. ఈ బ్రహ్మ సంహిత గురించి మనకి ఎంతో కొంత మనం ముందు విని ఉన్నాం కదండి. అది ఒకసారి చైతన్య మహాప్రభు కేశవ కేరళలో ఒక టెంపుల్ కి వెళ్తారనమాట. ఆ టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఆ టెంపుల్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కి దగ్గరలో ఉంటుందంట. అక్కడ చైతన్య మహాప్రభుకి 5th చాప్టర్ బ్రహ్మ సంహిత దొరికిందనమాట. దానిలో బ్రహ్మదేవుడు భగవంతుడిని ఎంత బాగా గ్లోరిఫై చేశారో, ఇప్పుడు మీరు నేను మనం ఎవరినైనా గ్లోరిఫై చేస్తే అది ఎవరు పట్టించుకోరు. ఏదో వాళ్ళకి దగ్గర వాళ్ళు అయి ఉంటారు, అందుకే అలాగా పొగుడుకుంటున్నారు ఒకళ్ళనొకళ్ళు అలా అనుకుంటారు అనమాట. కానీ ఇక్కడ బ్రహ్మదేవుడు మనందరికీ బ్రహ్మదేవుడి మీద చాలా నమ్మకం ఉంది. ఎందుకు? మనందరికీ చాలా చాలా అంటే మనలో చాలా మందికి, ఈవెన్ మన ఇండియాలో చిన్న పిల్లలకు కూడా తెలుసు అనమాట బ్రహ్మదేవుడు సృష్టికర్త, ఆయనే మనందరినీ క్రియేట్ చేశారు అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. అలాంటి బ్రహ్మదేవుడు కృష్ణుడి గురించి గ్లోరిఫై చేస్తే ఎవరైనా సరే దాన్ని ఎందుకు కాదంటారు. అలా బ్రహ్మ సంహితలో ఓన్లీ 5th చాప్టర్ మాత్రము దొరికిందనమాట చైతన్య మహాప్రభుకి. తర్వాత ఆ బ్రహ్మ సంహితలో భగవంతుడిని ఎలా గ్లోరిఫై చేశారు అది చెప్తున్నారు అనమాట. చాలా శ్లోకాల్లో గ్లోరిఫికేషన్ జరిగింది. అందులో ఇక్కడ ఒక 2 శ్లోకాలు ప్రభుపాదుల వారు పర్పట్ లో ఇచ్చారనమాట. అంతేకాకుండా మనకి ఫస్ట్ శ్లోక ఏంటంటే, ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం అని బ్రహ్మదేవుడే స్వయంగా చెప్పారనమాట భగవంతుడి గురించి. ఆయన సర్వ కారణాలకి కారణుడు. తర్వాత ఆయనే ఈశ్వరుడు, ఆయనే సుప్రీం కంట్రోలర్ అనమాట. పరమ ఈశ్వరుడు ఆయన. తర్వాత ఇవన్నీ భగవంతుడిని గ్లోరిఫై చేశారు. నెక్స్ట్ ఈ శ్లోకంలో అద్వైతం అచ్యుతం అనాది మనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవయవ్వనం చ వేదేషు దుర్లభమదుర్లభమాత్మ భక్తౌ గోవిందమాది పురుషం తమహం భజామి. ఇక్కడ అద్వితీయుడు, అచ్యుతుడు, అనాదియును అగు దేవదేవుడైన గోవిందుని నేను భజింతును. తర్వాత ఆద్యం పురాణ పురుషం నవయవ్వనం చాతుడు అనంత రూపములలోనికి అదే ఆది పురుషునిగా అనాదిగా మరియు నిత్య యవ్వనములో అలరారు వానిగా భాషించును. భగవంతుని అట్టి సచ్చిదానంద విగ్రహ రూపములు వేదవేత్తలకు సాధారణముగా దుర్లభములైనను శుద్ధ భక్తులకు మాత్రము స్వయముగా ప్రకటితమగుచుండును. ఇక్కడ చూసారా భగవంతుడిని ఇక్కడ అర్జునుడు చూడగలుగుతున్నాడు అంటే, అర్జునుడు శుద్ధ భక్తుడు కాబట్టి చూడగలుగుతున్నాడు అనమాట. అదే భగవంతుడు దుర్యోధనుడికి కనిపించాడు, కౌరవులు అందరికీ కనిపించారు, ఎంతో మంది రాక్షసులకు కనిపించారు. కానీ వాళ్ళెవ్వరూ కూడా భగవంతుడిని అర్థం చేసుకోలేకపోయారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి భక్తి అనే కాంపోనెంట్ లేదు వాళ్ళలో. భక్తి అనే కాంపోనెంట్ ఉంటేనే భగవంతుడు ప్రకటితం అవుతాడు అనమాట. ఇక్కడ ఏమన్నారు ఈ శ్లోకంలో, భగవంతుడు సచ్చిదానంద విగ్రహ రూపములు వేదవేత్తలకు, పెద్ద పెద్ద వేదవేత్తలకు, ఫిలాసఫర్స్ అందరికీ కూడా ఏంటంటే దుర్లభం, అదంతా ఈజీ కాదనమాట. కానీ శుద్ధ భక్తులకి మాత్రం భగవంతుడు స్వయంగా ప్రకటితం అవుతాడు అని చెప్తున్నారు. అందుకే అర్జునుడికి కూడా ఈ జ్ఞానం అంతా భగవద్గీత అందరూ చదువుతారండి, చాలా మంది చదువుతాము. కానీ ఏంటంటే ఎంత అర్థం చేసుకున్నాము, ఎంత మన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతున్నాం, ఇది మ్యాటర్ అవుతుంది అనమాట. చాలా మంది ఎన్నో సార్లు చదువుతారు, కానీ వాళ్ళకి ఏం అర్థం కాదు. అర్థం అయిందని అనుకుంటారు అనమాట, ఆ భ్రమలో ఉండిపోతారు. నిజంగా వాళ్ళకి అర్థమయ్యి ఉంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఉద్ధరింపబడతారు అనమాట. వాళ్ళు మార్చుకోగలుగుతారు, వాళ్ళలో ఉన్న అనర్థాలని వాళ్ళు వదలగలుగుతారు. తర్వాత జీవితానికి పరమార్థం ఏంటి, అవన్నీ కూడా మనిషి జన్మ ఎంత దుర్లభమైనది, ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్షణము వేస్ట్ అయిపోతూ ఉంటే ఆ భయం అనేది కలుగుతుంది. నిజంగా భగవద్గీతను అర్థం చేసుకొని భగవంతుడి పట్ల నిజంగా ప్రేమ ఉంటే, మనం ఒక్కొక్క క్షణం వేస్ట్ చేస్తూ ఉంటే మనకి ఆ భయం అనేది రావాలి. అయ్యో ఈరోజు అయిపోయింది టైం, నేను ఏం చేశాను, మళ్ళీ నాకు ఇంకా ఎంత టైం ఉందో తెలియదు, భగవంతుడికి ఇంకా ఎంత భక్తి చేయగలనో తెలియదు అని. అది ఏంటంటే మనం
బిజినెస్ లాగా కాకుండా న్యాచురల్ గా భగవంతుడి వైపుకి సహజ సిద్ధంగా మనకి భగవంతుడి మీద ఆ భక్తి అనేది పెరగాలన్నమాట. అది అలా చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకొక శ్లోకంలో కూడా చెప్తున్నారు. అదేంటి, రామాదిమూర్తిషు కళా నియమేన తిష్టన్ నానావతారమకరోద్ భువనేషు కింతు కృష్ణ స్వయం సమభవత్ పరమపుమాన్యో గోవిందమాది పురుషం తమహం భజామి. రామ నృసింహాది పలు అవతారములను ఇతరములైన అనేక అంశావతారములను ధరించువాడును మరియు ఆదిదేవుడైన శ్రీకృష్ణునిగా తెలియబడుచు స్వయముగా అవతరించడి వాడును అగు గోవిందుని నేను భజింతును. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే అన్ని అవతారాలకి మూలం కృష్ణుడే అన్నమాట. మనం భాగవతంలో నేర్చుకున్నాం కదా, బ్రహ్మదేవుడి యొక్క పగలులో మనకి మొత్తం 1000 దివ్య యుగాలు గడుస్తాయి అని నేర్చుకున్నాం. ఒక్కొక్క దివ్య యుగం ఈక్వల్ టు మనకి ఆ 4 చతుర్యుగాలు అని చెప్పుకున్నాం కదండి. అలాంటి 4 చతుర్యుగాలు 1000 సార్లు కంప్లీట్ అయితే బ్రహ్మదేవుడికి ఒక 12 గంటలు కంప్లీట్ అవుతాయి అన్నమాట. బ్రహ్మదేవుడు పగల కంప్లీట్ అవుతుంది. అయితే ఆ టైంలో బ్రహ్మదేవుడికి బ్రహ్మదేవుడి పగలు టైంలో ఒక్కసారి భగవంతుడు అన్ని యుగాల్లో ఒక్కసారి మాత్రమే కృష్ణుడే స్వయంగా వస్తాడనమాట. అది చెప్తున్నారు ఈ శ్లోకంలో. అయితే ఇంకా అలా కృష్ణుడు వచ్చినప్పుడు మనం అంటే ఈ యుగంలో కృష్ణుడు డైరెక్ట్ గా వచ్చాడు అనమాట. కృష్ణుడు అవతారం కాదు, కృష్ణయే డైరెక్ట్ గా కృష్ణలోకం నుంచి వస్తారు అని చెప్పారు అనమాట. మనం అలాంటి టైంలో ఉన్నాం అంటే ఎంత మనం మంచి టైంలో వచ్చాము ఇక్కడికి. అలాంటిది అప్పుడు మనం ఏం చేయాలి, భక్తి అనేది చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఏదో మామూలుగా చేస్తున్నాములే అంటే అందరికి షో ఆఫ్, నేను భక్తి చేస్తున్నాను, నాకు దీక్ష అయింది, లేకపోతే నేను నాన్ వెజ్ మానేశాను, లేకపోతే నేను ఆనియన్ గార్లిక్ మానేశాను, లేకపోతే ఇంకొకటి అందరికి చెప్పుకోవడానికో లేకపోతే అందరికి షో ఆఫ్ ఇవ్వడానికో భక్తి అనేది చేయకూడదు అనమాట. మన సీనియర్ డివోటీస్ అందరూ క్లాస్ లో ఎన్నో సార్లు చెప్తున్నారు, భక్తి అనేది చాలా సీరియస్ గా తీసుకోవాలి, సిన్సియర్ గా తీసుకోవాలి. అప్పుడే ఏమవుతుంది, ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో, అర్జునుడికి ప్రీవియస్ జన్మలు గుర్తులేవు అని అంటున్నారు. అయితే నిజంగా మనకి అన్ని ఒక్కసారి ఆలోచిస్తే, ఒక్కసారి మనం భగవంతుడు మనకి ఆ జ్ఞానం ఇచ్చేసి అన్ని విషయాలు పూర్వజన్మలో ఏం జరిగాయి, మనం ఏమేం చేసాము అవన్నీ విన్నామనుకోండి, మనకి నిజంగా చాలా చీ అని మన మీద మనకే అసహ్యంగా ఉంటుంది అనమాట. ఒకసారి ఒక లెక్చర్ లో విన్నాను, అక్కడ ఏం చెప్తున్నారంటే లిబరేటెడ్ సోల్స్ కి కూడా అంటే ఇప్పుడు ఆచార్యులు వాళ్ళు వస్తారు, ఏమంటారు బద్ధజీవులు కాని వాళ్ళని ఏమంటారంటే లిబరేటెడ్ సోల్స్, ముక్త జీవులు వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకు కూడా భగవంతుడు ఆ జ్ఞానం అనేది ఇవ్వరు అనమాట. ప్రీవియస్ జన్మలో ఏం చేశారు వాళ్ళకి తెలిసినా, ఒకవేళ తెలిసినా వాళ్ళు బయటకి చెప్పరు. మనం వన్స్ లిబరేట్ అయిన తర్వాత భగవంతుడు, మన ముక్తిని పొందిన తర్వాత భగవంతుడు తనంతట తానుగా మనల్ని కృష్ణలోకానికి పంపించే ముందు ఒక్కసారి మనకి తెలియజేస్తారంట, ముందు జన్మల్లో మన పరిస్థితి ఏంటి, మనం ఏం చేసాము ఏం చేయలేదు, ఇవన్నీ మనకి పూర్వ జన్మల్లో మనం చేసినవన్నీ ఒకసారి అలా చూపిస్తారంట మనకి. అప్పుడు మనం చాలా సిగ్గుపడతామంట. అది ఆ కండిషన్ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు ముక్తిని పొందారు, వాళ్ళు చాలా మంచి భక్తులు అన్నమాట. అలాంటి వాళ్ళే సిగ్గుపడితే ఈ టైంలో మనం చేస్తున్నాం, మనం ఇంకా సాధన చేస్తున్నాం, మనం ఇంకా ముక్తి స్టేజ్ కి వెళ్ళలేదు. ఈ టైంలో మనకి ప్రీవియస్ జన్మల్లో విషయాలన్నీ తెలిసాయి అనుకోండి, అప్పుడు మనకి ఎలా ఉంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ బద్ధ జీవనంలో ఉన్నప్పుడే మనకి ఆ విషయాలన్నీ గుర్తొస్తేనే, కొన్ని సంవత్సరాల క్రితం మనం ఏమైనా తప్పు చేసుంటే ఆ తప్పు మనకు గుర్తొచ్చింది అనుకోండి, ఎంతగా కష్టంగా ఉంటుంది మనకి. అయ్యో వచ్చి ఎందుకు నేను ఇలా చేశాను, అప్పుడు నేను ఇలా చేయకుండా ఉండాల్సింది కదా. ఈవెన్ మనం చిన్న వయసులో మన ఫస్ట్ స్టాండర్డ్ లోనో సెకండ్ స్టాండర్డ్ లోనో ఏవైనా చిన్న చిన్న తప్పులు, వేరే వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళని కొట్టి మనం చాక్లెట్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనం భక్తి జీవితంలో ఉన్నాము, మనం ఇవన్నీ నేర్చుకుంటున్నాము, మనకు అవి గుర్తొచ్చాయి అనుకోండి, ఎలా అనిపిస్తుంది, అచ్చిచ్చి నేను ఏంటి అసలు ఎంత తప్పు చేశాను, ఇలాగా చిన్న వయసులోనే నాకు అంత క్రూరత్వం ఉంది అని అంటే, ఒకవేళ నేను ఇంకెంత చండాలమైన మనస్తత్వం ఉండేదో నాకు ఇంతకు ముందు,
అని మనకు ఆబ్వియస్లీ అనిపిస్తుంది కదండి. అలా ఏంటంటే భగవంతుడు మనకి ఆ పూర్వజన్మ జ్ఞానం అంతా ఇవ్వకుండా మేలు చేశాడనమాట. ఒకవేళ మనకు అవన్నీ గుర్తుండుంటే మనకి పిచ్చెక్కిపోతాం. అందుకే మనకి భగవంతుడు ఆ జ్ఞానం అంతా రిమూవ్ చేసేసి మనకి ఇప్పుడు ఎంత వరకు అవసరమో అంతే గుర్తుపెట్టారనమాట. ఎందుకంటే మనలో చాలా మందికి ఆ ఓవర్ థింకింగ్ అనేది ఒకటి ఉంటుంది కదండి. చాలా మంది మంచిగానే ఉంటాం, ఎవరో కొంతమంది చెడుగా ఉంటారు. అయితే మనకి ఆ ఓవర్ థింకింగ్ వల్ల ఏమవుతుంది, గడిచిపోయిన దాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడిపోయి ఈ జీవితాన్ని ఎలా ఉద్ధరించుకోవాలి, ఎలా నేను ఇక్కడికి వచ్చాను, ఇక్కడి నుంచి ఎలా బయటపడి భగవద్ధామానికి చేరుకోవాలి, ఇంకా ఆ విషయం వదిలేసి జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తాం అనమాట. ఇలా ఏంటంటే ఎన్నో డ్రాబ్యాక్స్ ఉన్నాయి. వాటన్నిటి గురించి మనం ఆ వాటన్నిటి గురించి భగవంతుడు ఆలోచించి మనకు ఆ జ్ఞానాన్ని తీసేశారనమాట, ప్రీవియస్ జన్మ జ్ఞానాన్ని. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రభుపాదుల వారి దయ వల్ల మనకేంటంటే భక్తి ఎలా చేయాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇవన్నీ మనకి చాలా బాగా ఇచ్చారు ప్రభుపాదులు. ఒకసారేమో ఒక ఒక డివోటీ ఎవరు ఆ ప్రభుపాద్ ఇండియా వచ్చారనమాట. ఇండియా వచ్చినప్పుడు అక్కడున్న వాళ్ళెవరో ప్రభుపాద్‌కి ఫోన్ చేసి చెప్పారు, ప్రభుపాద్ మీరు ఇక్కడ యుఎస్ నుంచి ఇండియా వెళ్ళిపోయారు కదా, ఇక్కడున్న మీ భక్తులందరూ కూడా ఒకళ్ళతో ఒకళ్ళు చిన్న చిన్న విషయాలకు కూడా గొడవలు ఆడేసుకుంటున్నారు, బాగా తగాదాలు అవి అవుతున్నాయి, మీ డివోటీస్ మధ్య, మీ డిసైపుల్స్ మధ్యలో చాలా ఈ ఫారినర్స్ ఉన్నారు కదా యుఎస్ వాళ్ళు బాగా కొట్టేసుకుంటున్నారు అని చెప్తారనమాట. ప్రభుపాద్ అంటారు, ఓ మీకు ఆశ్చర్యం వేసిందా ఆ విషయం విని అని అడుగుతారు అనమాట. అప్పుడైనా మరి ఆశ్చర్యమే కదండి, మీరు శుద్ధ భక్తులు, మీ మీ డిసైపుల్స్ అంటే, మీ శిష్యులు అంటే వాళ్ళు కూడా చక్కగా భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు కదా, మరి మీలో మీరు అంటే డివోటీసే గొడవలు ఆడేసుకుంటే ఇంకా బయట ప్రపంచ పరిస్థితి ఏంటి అని అంటారు అనమాట. ప్రభుపాద్ అంటారు, నాకు మీకు అది ఆశ్చర్యం కలిగిస్తుందేమో, కానీ నాకైతే ఇక్కడ ఈ ఇంగ్లీష్ వాళ్ళందరూ కూడా, వాళ్ళకి కృష్ణ ఎవరో తెలియదు, చిన్నప్పటి నుంచి రాముడు ఎవరో తెలియదు, అయినా నేను వచ్చాను, ఏదో నేను ప్రచారం చేశాను, వాళ్ళందరూ నేను చెప్పిన దాన్ని యాక్సెప్ట్ చేసి ఈ రోజు వాళ్ళందరూ కూడా భగవంతుడి నామం తీసుకొని ఎంతో శ్రద్ధతో భక్తితో భగవంతుడికి సేవ చేస్తున్నారు. అది నాకు నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది అని ప్రభుపాద్ ఆన్సర్ చెప్పారనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఈ కలియుగంలో మనం భాగవతంలో శ్లోకం వస్తుంది కదా, కఠోపనిషత్తులో వస్తుంది అనుకుంటా. అయితే దానిలో ఏం చెప్తారు, కలేర్ దోష నిధి రాజన్, ఈ కలియుగం దోషాల నిధి అన్నమాట. ఇక్కడ మనకి ఎవరు గొడవలు ఆడుకోకూడదు, అందరూ భక్తిలోకి వచ్చేసారు కాబట్టి భక్తులందరూ చాలా పీస్ఫుల్ గా ఉండాలి, వాళ్ళకి కోపాలు రాకూడదు, మనం ఏమన్నా సరే ఇలాగే ఆలోచిస్తారండి బయట. మనుషులు బయట ఎవరైనా, ఈవెన్ మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనం భక్తి చేస్తూ ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు కానీ, వాళ్ళని కలిసినప్పుడు కానీ ఒక మాట అంటే చాలు వెంటనే అంటారు, నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు భక్తి చేస్తున్నావా, నిన్ను చూస్తే ఎవరు భక్తి చేస్తున్నావని నువ్వు అనుకోరు అని అంటారు. కానీ ఏంటంటే ఇది మనం ఉన్న ప్రపంచం ఎలాంటిది, అలాగని నేను అందరూ అయితే మన భక్తిలోకి వచ్చినా పర్వాలేదు, అందరూ గొడవలు ఆడుకోండి అని నేను ఎంకరేజ్ చేయట్లేదు. ఏంటంటే మన స్లోగా ఇది ప్రాసెస్ లో ఉన్నాము, ప్రాసెస్ లో ఉండడం వల్ల ఎంతో కొంత మనకి మనం అదృష్టవంతులు అనమాట. ఈ రోజు మనం భగవంతుడి నామం చెప్తున్నాము అంటే భగవంతుడి దయ, అంతే. మనం భగవంతుడి దయ మీద మనం ఆధారపడే భక్తి అనేది చేసుకుంటూ వెళ్తున్నాం, అంతేకాని ఈ రోజు నేను భక్తిలోకి వచ్చేసాను, నేను గ్రేట్ అయిపోయాను, నేను అంతా చాలా సౌమ్యంగా ఉంటాను, నాకు అసలు కోపమే రాదు అని ఎవరు అనుకోవడానికి లేదనమాట. అది ప్రభుపాదులు వారు అక్కడ చెప్పారు. మనం ప్రాసెస్ లో ఉన్నాం అట్లీస్ట్, అది సంతోషకరమైన విషయం అన్నమాట. అయితే తర్వాత భక్తులు అనే వాళ్ళు కూడా ఏంటంటే ఎప్పుడు మరి మనం ఈ విషయాలన్నిటి నుంచి నెగటివ్ థాట్స్ అవి రాకుండా భక్తిలో ఇంకా ఇంకా సీరియస్ అవ్వాలి అని అంటే మనం ఎలా ఉండాలండి, మనకి చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఎలా ఉండాలి. ఒక ప్రహ్లాదుడిని తీసుకోవచ్చు, తర్వాత ఎన్ని అడ్వర్సిటీస్ వచ్చాయి ప్రహ్లాదుడి జీవితంలో. తండ్రి ఎన్నో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశాడు, అయినా ప్రహ్లాదుడు భక్తిలో చాలా స్టేబుల్ గా ఉన్నాడు. తర్వాత మరి విదురుడి విషయంలో ఏమైందండి, అతను ముందంతా ఎన్నో అవమానాలకి వాటికి గురైనా సరే భక్తులు అనే వాళ్ళు ఎలా ఉంటారంటే ఏమంటారు, ఆ నెగటివ్ సిచ్యుయేషన్స్ ని కూడా పాజిటివ్ గా మార్చేసుకుంటారు. అంటే ఆ ప్రతికూలమైన వాతావరణాన్ని కూడా అనుకూలంగా మార్చేసుకుంటారు అనమాట. అది డివోషన్ అంటే. అయితే ఇప్పుడు విదురుడు ఏం చేశారంటే లాస్ట్ లో ఇంకా విదురుడు ధృతరాష్ట్రుడికి వాళ్ళకి చెప్తారనమాట, ఈ యుద్ధానికి ముందు ఎందుకు యుద్ధాలు ఇవన్నీ ఎందుకు
అటువైపు ఉన్నది పాండవులు, వాళ్ళు చాలా పుణ్యాత్ములు. వాళ్ళకి ఇవ్వాల్సిన రాజ్యం అది వాళ్ళకి ఇచ్చేయండి. తర్వాత అటువైపు ఉన్నది కృష్ణుడు. కృష్ణుడితో మనకెందుకు గొడవలు? ఆయన దేవాది దేవుడు. తర్వాత ఈ వయసులో నీకు ఇవన్నీ అవసరమా? నీ పిల్లలకి నువ్వు చెప్పాలి కదా! మనం అంటారు కదా! ఒక రాజవ్వాలన్నా, తర్వాత తల్లి, తండ్రి, గురువు ఇవన్నీ చాలా బాధ్యతాయుతమైన పొజిషన్స్ అన్నమాట మనకి. ఎవరైతే మన మన పిల్లల్ని కానీ, లేకపోతే మన శిష్యుల్ని కానీ, మనం సరైన దారిలో అంటే భగవంతుడి ఆధ్యాత్మికమైన దారిలో మనం పెట్టలేనప్పుడు, మనం ఆ పొజిషన్స్ తీసుకోకూడదు అని మనకి భాగవతంలో కూడా శ్లోకం ఉంది. అయితే ఇవన్నీ చెప్తాడన్నమాట విదురుడు. అయితే దుర్యోధనుడికి చాలా కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చి ఏమంటాడు, మన ఉప్పు తిని మన శత్రువులను సపోర్ట్ చేస్తున్నాడు, నువ్వు ఇక్కడి నుంచి పో అని చెప్పేసి చాలా నిర్దాక్షిణ్యంగా వయసుకి గౌరవం ఇవ్వడు. తర్వాత విదురుడు ఒక భక్తుడు, ఆయన భక్తుడు అనే విషయాన్ని కూడా ఆయనతో అలా మాట్లాడకూడదు, నాకంటే వయసులో చాలా పెద్దవాడు అని మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా దుర్యోధనుడు పంపించేస్తాడనమాట. అంత అవమానంలో విదురుడు ఏం చేస్తాడు, ఒకే ఒక క్షణం అన్నమాట ఆయనకి చాలా గుచ్చుకున్నట్టు అవుతుంది అనమాట మాటలు. కానీ వెంటనే ఇమ్మీడియట్ గా దాని నుంచి బయటపడిపోతాడు. బయటపడి ఏమంటాడు, అన్ని శస్త్రాలన్నీ కూడా అక్కడే వదిలేస్తాడనమాట. అక్కడే వదిలేసి ఆయన ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తారు. ఒక్క నిమిషం కూడా ఇంకా ఆలోచించారు. ఒకే బాధ కలిగించిన ఒక క్షణంలోనే అతను డెసిషన్ కూడా తీసేసుకుంటారు, నేను ఇంక వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి, ఇది నాకు రైట్ ప్లేస్ కాదు. ఇంకా అక్కడి నుంచి అతను చాలా తీర్థయాత్రలకి వెళ్ళడము, ఆ తర్వాత ఆయన మైత్రేయుడు ఉద్ధవుడిని కలవడము, తర్వాత ఆ ఉద్ధవుడిని కలిసినప్పుడు ఏమవుతుందండి, వాళ్ళిద్దరు సంవాదం జరుగుతున్నప్పుడు ఉద్ధవుడిని అడుగుతాడు, నువ్వు అక్కడి నుంచే కదా కృష్ణుడికి నువ్వు చాలా విదురుడు ఉద్ధవుడిని అడుగుతాడు అనమాట, నువ్వు అక్కడి నుంచే కదా వచ్చావు, నీ కృష్ణుడికి చాలా క్లోజ్ అసోసియేటివ్ కదా, కృష్ణుడు ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు, అవన్నీ ఆ కృష్ణ అన్న మాట వినేసరికే ఉద్ధవుడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు అనమాట. అతను ఇంకా చాలాసేపు ఏడ్చేసి, అంటే భక్తి అనేది అంత డీప్ గా ఉండాలన్నమాట. మనం కూడా చేస్తున్నాము, డెఫినెట్ గా మనం కూడా చేస్తున్నాం. కానీ ఏంటంటే ఒకవేళ విదురుడి పొజిషన్ లో మనం ఉంటే అంత ఫాస్ట్ గా మనం ఆ నెగటివ్ కండిషన్స్ ని పాజిటివ్ గా మార్చేసుకోగలమా? మనం ఏ కండిషన్ లో ఉన్నా సరే భగవంతుడు ఎప్పుడు మనకి కంపల్సరీ మనకి తోడు అనేది డెఫినెట్ గా ఉంటారనమాట. అది మనం అర్థం చేసుకోలేము. ప్రాబ్లం రాగానే బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేసేస్తాం. అలా కాకుండా మనం ఆ టైంలో అదే మనకి టెస్టింగ్ టైం అన్నమాట. ఒక టెస్ట్ పాస్ అయితేనే కదండి మనం ముందుకు వెళ్తాము, నెక్స్ట్ స్టెప్ కి వెళ్తాము, మళ్ళీ ఆ నెక్స్ట్ స్టెప్ లో ఉండే ఎగ్జామ్ తీసుకోగలుగుతాం. ఫస్ట్ స్టాండర్డ్ నుంచి సెకండ్ స్టాండర్డ్ కి అలాగా మనం వెళ్తూ ఉండాలి కదా. ప్రతి స్టేజ్ మారుతున్నప్పుడు మనకి టెస్ట్ అనేది అవసరము. అలా మనకి కృష్ణ ఏంటంటే ఒక్కొక్కసారి లైఫ్ లో చాలా టఫెస్ట్ సిచ్యుయేషన్ ఇస్తాడు. అప్పుడు మనం ఓర్చుకుని నిలబడగలిగితే అది పాస్ అవ్వడం అనమాట, ఎగ్జామ్ పాస్ అవ్వడం. అలా పాస్ అయ్యాం అనుకోండి, ఇంకప్పుడు ఏమవుతుంది, కృష్ణుడు మనకి కంపల్సరీ ఆయన మన ఆ సిచ్యుయేషన్ ని ఫేస్ చేయడం అలా తీసి బయటపడేస్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ మన ఆ సిచ్యుయేషన్ కృష్ణ టెస్ట్ కాదు, మన కర్మలో పార్ట్ గా జరుగుతుంది అనుకోండి, మనకి స్ట్రెంగ్త్ ఇస్తాడనమాట. స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అనేది ఎలాంటి ఇష్యూ అయినా సరే, రేపు మనం చచ్చిపోతున్నాం లేకపోతే నెక్స్ట్ మినిట్ మనం చచ్చిపోతున్నాము అన్నా సరే మనం చాలా స్టేబుల్ గా కూల్ మైండ్ తో ఉండగలుగుతాం అనమాట. అయితే మనకేంటంటే ఈ ఆలోచనలు ఇవన్నీ ఈ మనస్సుని చాటర్ బాక్స్ అంటారు అనమాట. చాటర్ బాక్స్ అంటే ఏమవుతుంది, రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మైండ్ లో చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎవరికి ఎక్కువ ఆలోచనలు వస్తాయండి, ఎవరి మైండ్ అయితే పీస్ఫుల్ గా ఉండదో వాళ్ళకి ఎక్కువ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎందుకు మైండ్ పీస్ఫుల్ గా ఉండదు? ఎందుకంటే రకరకాల ఆలోచనలు, భక్తి తప్ప, భగవంతుడు విషయం తప్ప మిగతా అవన్నీ జరిగిపోయినవి. ఈ నిర్ణయం జరిగింది, వాళ్ళు నన్ను ఏమన్నారు, వీళ్ళు నన్ను ఏమన్నారు, రేపటి పరిస్థితి ఏంటి, రేపు నేనేం చేయాలి, వాళ్ళు నన్ను అలా అనకుండా వాళ్ళ నోరు ఎలా ముగించాలి, ఇవన్నీ మనం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం అనమాట. తర్వాత మనకి జనరల్ గా ఏంటంటే 3 లెవెల్స్ లో మనకి ఆలోచనలు అనేది వస్తూ ఉంటాయి అనమాట. వచ్చి మనల్ని చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అదేంటి అంటే ఒక లెవెల్లో ఎలా ఉంటదంటే మనకి జస్ట్ ఒక చిన్నది, ఏవైనా చిన్న రాయి, చాలా చిన్న రాయి మనం నీటిలో వేసామనుకోండి,
ఏమవుతుంది, చిన్న రిపుల్స్ వస్తాయి అన్నమాట. జస్ట్ అది ఇలా ఇలా రావు, జస్ట్ అలాగా సర్కిల్స్ లా తిరుగుతుంది కదా, దాన్ని రిపుల్స్ అంటారు అన్నమాట. అలా అలాంటివి ఒక టైప్ ఆఫ్ అలజడ్ అన్నమాట మన బ్రెయిన్ లో కలిగేవి. అంటే అవి చాలా మైన్యూట్, చాలా చిన్న చిన్న విషయాలు అన్నమాట. రెండో స్టేజ్ ఏంటి అంటే అంటే ఇంకా కొంచెం ఎక్కువ ఆలోచనలు చేసేవాళ్ళు. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటుందంటే, ఒకవేళ మనం ఈ సైజ్ స్టోన్ తీసుకొని వెళ్ళి రాయి తీసుకొని వెళ్ళి నీటిలో పడేసామనుకోండి, ఏమవుతుంది, కొంచెం ఆ, ఆ, కొంచెం అంటే ముందు కంటే కొంచెం పెద్ద రాయి అయినప్పుడు ఏమవుతుంది, చిన్న చిన్న అలలు ఫామ్ అవుతాయి అన్నమాట. అలా కాకుండా మనం ఒక పెద్ద బండరాయి తీసుకొని వెళ్ళి ఒక వాటర్ లో పడేసాం అనుకోండి, ఏమవుతుంది, పెద్ద పెద్ద వాటర్ పైకి ఇలా ఎగసిపడుతుంది అనమాట. మన లెవెల్ ఆఫ్ ఆలోచనలు కూడా ఈ రకంగా ఉంటాయి అన్నమాట. ఒకటేమో చిన్న చిన్న సర్కిల్స్ లాగా ఉంటాయి. అంటే ఏంటి, మన ఆలోచనలు మనల్ని అంతగా ఏం డిస్టర్బ్ చేసేయట్లేదు. ఓకే, ఓకే. నెక్స్ట్ ఇంకా ఏంటంటే, రెండవ స్టేజ్ లో ఏంటంటే, మన ఆలోచనలు వేవ్స్ లాగా వస్తున్నాయి అన్నమాట, అలల్లాగా వస్తున్నాయి. అంటే ఏంటి, మనకి కొంచెం ఓవర్ థింకింగ్ ఎక్కువగానే ఉంది. ఇంకా థర్డ్ స్టేజ్ లో ఏమవుతుంది, పెద్ద పెద్ద వాటర్ పైకి ఎగసి పడుతూ ఉంటుంది అనమాట. అంటే ఏంటి, మన ఆలోచనలు మనల్ని అస్సలు స్థిమితంగా ఉంచడం లేదనమాట. మొత్తం అంతా రాత్రి పడుకునేటప్పుడు, అందుకే కదండి ఈ రోజుల్లో చాలా మందికి ఏమవుతుంది, రాత్రి పడుకునేటప్పుడు నిద్ర సరిగ్గా రాదు. ఇన్సోమియా, స్లీప్లెస్నెస్ అన్నమాట. నిద్ర సరిగ్గా పట్టదు. అలాగా అవే ఆలోచనలు రాత్రి పగలు ఇంకా ఆలోచించి ఆలోచించి అంత ఆలోచిస్తాము. ఏమవుతుందంటే ఇట్లా ఫైనల్ గా మన ఆలోచనల నుంచి ఏమైనా బయటపడగలమా, మనకి మనం ఏమైనా సొల్యూషన్ తెచ్చుకోగలమా? కొన్ని వాటికి మనం ఎంతో కొంత ఆలోచన చేసి మన ప్రాబ్లమ్ ని కొంతవరకు తగ్గించుకోవచ్చు, లేకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఏమైనా సాల్వ్ చేసుకోగలమేమో మన చేతుల్లో ఉన్నవి. అది భగవంతుడి దయ ఉంటాయి. కొన్ని ఆలోచనలు ఏంటి, మనం రాత్రి పగలు ఎంత బుర్ర పాడు చేసుకున్నా సరే మనం వాటి నుంచి బయటపడలేము. ఎందుకంటే సొల్యూషన్ అనేది మన కంట్రోల్లో లేదు. అప్పుడు ఏం చేయాలి, అంత ఆలోచించిన బదులు మనం జస్ట్ ఓకే, ఏది జరిగితే అది జరగని, కృష్ణ నువ్వు నన్ను ఏ సిచ్యువేషన్ లో అయినా పెట్టు, ఓకే, నేనేం చేయగలను, నా చేతుల్లో అయితే ఏం లేదు అని మనం ఎప్పుడైతే అలా ఆలోచన నుంచి బయటకు వచ్చి డ్రాప్ అయ్యి ఒక ఫిక్స్డ్ గా భగవంతుడి భక్తిలో ఉంటామో, ఏమవుతుంది, ఆ మైండ్ ని మనం చాటర్ బాక్స్ అంటున్నాం కదా, కంటిన్యూస్ గా మనకి ఏదో ఒక ఆలోచన ఇస్తూనే ఉంటుంది. ఆలోచించు అని మనకి వెనక నుంచి ప్రొవోక్ చేస్తూనే ఉంటుంది అనమాట. అప్పుడు మనం ఏం చేయాలి, ఇలా ఆలోచనలు ఎప్పుడైతే మనం భగవంతుడి వైపు మార్చేసుకొని భగవంతుడి మీద భక్తి చేస్తూ ఉంటామో, ఆటోమేటిక్ గా మనలో తేడా మనకు తెలుస్తుంది. చాలా వరకు కామ్ అయిపోతాం అనమాట. అవసరమా మనకి ఈ ఆలోచనలు, ఈ అనవసరం టైం వేస్ట్, ఏడిస్తే టైం వేస్ట్, అయ్యో ఇది ఎవరో గురించి మనం ఏడవటం ఏంటి, లేకపోతే ఏదో ఎప్పుడో ఏదో జరుగుతుందని ఇప్పుడే ఆలోచించి భయపడడం ఏంటి, ఎలాగో జరగాల్సింది జరగక మానదు. ఒకవేళ నాకు చెడు జరిగి నా కృష్ణ ఉన్నాడు కదా నన్ను పట్టుకుని సేఫ్ గా ఉంచడానికి, నాకెందుకు భయం అని మనకి ఒక ధీమా వస్తుంది అనమాట. ఎప్పుడు వస్తుంది ఆ ధీమా, మనం భగవంతుడి మీద మన నమ్మకం ఉంచినప్పుడు. అయితే ఇక్కడ అంటే మనకి ఆ ప్రీవియస్ ఆలోచనలన్నీ ఉంటే మనం చాలా చాలా డిస్టర్బ్ అయిపోతాం. కాబట్టి భగవంతుడు ఏం చేశారు, అర్జునుడికి చెప్తున్నారు కదా, నీకు ఆలోచన ముందు జన్మలు ఏం గుర్తులేదు అని చెప్తున్నారు. అది మనకు చాలా ప్లస్ పాయింట్ అన్నమాట. ఈ జన్మలో ఉన్నవే మనం గుర్తుపెట్టుకోలేక ఇన్ని రకాలుగా మన ఆలోచనలు వెళ్ళిపోయి ఎన్నో రకాల జబ్బులు, రోగాలు వచ్చేస్తున్నాయి. భగవంతుడి భక్తి తప్ప మిగతావన్నీ చేస్తున్నాం అన్నమాట, టెన్షన్ల వల్ల, యాంగ్జైటీ వల్ల, వాటి వల్ల. తర్వాత ఇంకా మనం ఒకటి అర్థం చేసుకోవాలన్నమాట. మనకి వేరే శ్లోకాల్లో కూడా వస్తుంది, ఈ లోకం అనేది ఏంటంటే అశాశ్వతం. ఆ ఈ లోకంలో దుఃఖాలేమో, ఇది అశాశ్వతం అని చెప్తున్నారు. ఇలాంటి ప్లేస్ లో ఉండి మనం ఏదో గొప్పగా ఏదైనా చేసేయాలి అని అనుకోవడం వేస్ట్ అన్నమాట. మనం చేయాల్సింది ఒకే ఒక గొప్పటి పని చేయాలి. ఏదైనా గొప్ప పని చేయాలి అని అంటే అది భక్తి చేసుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు సపోజ్ ఒక ట్రైన్ ఎక్కామనుకోండి, ఆ ట్రైన్ లో మనకేంటి ఒక 2-3 అవర్స్ జర్నీ అనుకుంటా. 2-3 అవర్స్ జర్నీలో మనం ఏం చేస్తామండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూడటము ఇవన్నీ మనకు అనవసరం అన్నమాట. లేకపోతే ఆ ట్రైన్ లో కూర్చొని కొంతమంది బస్సుల్లో సీట్ల కోసం వాటి కోసం గొడవలు ఆడుకుంటారు. మహా అయితే జర్నీ ఒక 50 మినిట్స్ 40 మినిట్స్, మాక్సిమం 1 అవర్ సిటీ బస్సుల్లో జనరల్ గా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలని మనం పట్టించుకోకూడదు అనమాట. ఆ జర్నీ అంతా మనకు అది ఊరికే కూర్చుంటాము, మన డెస్టినేషన్ వచ్చినప్పుడు మనం దిగి వెళ్ళిపోవాలి అంతే. అంతేకాని ఆ ఆ లోపల ఏం గొడవలు జరిగాయి అవన్నీ మనం గుర్తుపెట్టుకుంటామా, ఎవరెవరు ఏ సీట్ లో కూర్చున్నారు, ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు,
అవన్నీ మనం పట్టించుకోము. మనిషి జీవితం కూడా అంతే అన్నమాట. అక్కడ మన పర్మనెంట్ ప్లేస్ కాదు. మనం అక్కడ ఉండిపోయి ఇంకొక ఇంకో బస్సులోనో లేకపోతే ట్రైన్‌లోనో ఇంకొక ఇల్లు కట్టేసుకోము. లేకపోతే అక్కడ ఏం డెకరేషన్‌లు చేసుకొని కూర్చోము. ఎవరేం మాట్లాడుకుంటున్నారు ఇవన్నీ మనకు అనవసరం. మనం దిగాల్సిన దగ్గర కరెక్ట్‌గా దిగామా లేదా అంతవరకే ఆలోచిస్తాం. భక్తి కూడా మనకి భౌతిక ప్రపంచంలో మన జీవితం కూడా అంతే అన్నమాట. మన మన భక్తి ఎలా చేసుకుంటామో చూసుకోవాలి. వేరే వాళ్ళ భక్తి ఎలా చేస్తున్నారు, ఆ మాతాజీ ఈ తప్పులు చేశారు, ఈ ప్రభుజీ ఆ తప్పులు చేస్తున్నారు, ఇవన్నీ మనకు అనవసరం అన్నమాట. కానీ ఇవన్నీ యాక్సెప్ట్ చేసి సింపుల్ హార్టెడ్ తో ఉండడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే పూర్వజన్మలో మన వాసనలన్నీ క్యారీ చేసుకుంటూ వచ్చాం. ఒక్కసారి అన్ని డిలీట్ మన దగ్గర ఏం డిలీట్ బటన్ ఉండదు కదండి. జస్ట్ డిలీట్ బటన్ కొట్టగానే అన్ని పోతాయి అనుకోవడానికి. అవన్నీ కూడా మన దగ్గర ఉంటాయి అన్నమాట. ఈవెన్ అంటే ఒక విదురుల్లాగా ఉండాలి మన ప్రవర్తన కూడా. లేకపోతే ఒక ప్రహ్లాదుడిలాగా ఉండాలి. ఎన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా కృష్ణ ఉన్నాడు మనకి తోడు అని అనుకోవాలన్నమాట. అదండి ఈరోజు శ్లోకం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి మాతాజీ అండ్ ప్రభుజీస్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చాలా అద్భుతంగా చెప్పారు మాతాజీ. స్వామి పట్ల మనం ఎలా సరెండర్ అవ్వాలో చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. కొన్ని నా గురించి అన్నట్టున్నాయి మాతాజీ. ఇది వరకు మేము చేసిన ఇవన్నీ తలుచుకోవటము అవన్నీ అనిపిస్తుంటే ఇప్పుడు కరెక్టే కదా. ఎంత టైం తెలియకుండా వేస్ట్ చేసాము మనకి ఈ లైఫ్ లో. ఎంతో వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించే బదులు మన గురించి మనం ఆలోచించుకుంటే ఇంకా బెటర్ గా అయ్యేవాళ్ళమేమో. కొంచెం ముందు భక్తిలో వచ్చుంటే అనిపించింది. థ్యాంక్ యూ. చాలా సార్లు నేను కూడా అలాగే అనుకుంటాను. అనవసరంగా టైం ఎప్పుడైనా ఆలోచనలు అటు ఇటు అవుతున్నప్పుడు డెఫినెట్ గా ఆలోచిస్తాం. సేమ్ మాతాజీ. మా అందరికీ కూడా అదే పొజిషన్ మాతాజీ. అలానే అనిపిస్తుంది. ఇప్పుడు ఉన్నంతసేపు మాకు మేముగా టెస్ట్ చేసుకున్నట్టుగా అనిపించింది మాతాజీ. సో ముందు అసలు ప్రతి క్షణం కూడా విలువైంది. మన క్షణం వెళ్లే కొద్దీ మనం లైఫ్ దగ్గరికి వెళ్ళిపోతా ఉంటాం. లైఫ్ చావు దగ్గరికి అనేది. సో టైం వేస్ట్ చేసుకోకూడదు అనేది చాలా బాగా చెప్పారు మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు మాతాజీ. దండవత్ ప్రణామాలు. ఎవరికి ఏం హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు ప్రణామాలు. హరే కృష్ణ. మాతాజీ. దండవత్ హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ అండి. హరే మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకో, అవన్నీ మనకు కృష్ణుడు పెట్టిన పరీక్షలు అనుకోవాలా? కొన్ని పరీక్షలు, కొన్ని మన పూర్వజన్మ కర్మలు మాతాజీ. మనం చేసుకున్న కర్మ ఫలితం అనుభవిస్తున్నట్టు. అయితే ఒకటి, మనం భక్తిలో ఉండేటప్పుడు మాతాజీ, మనం సిన్సియర్ గా భక్తి చేసేటప్పుడు మనం ఎంత చేసినా సరే ఆ ప్రాబ్లం పోవట్లేదు అని అంటే ఒక స్టేజ్కి వచ్చేసరికి ఏంటంటే మనం యాక్సెప్ట్ చేసేయాలన్నమాట. ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేసేస్తామో స్లోగా భగవంతుడు దాన్ని రిమూవ్ చేస్తారు. డిపెండ్ అవ్వడానికి కొన్నిసార్లు ఏంటంటే మనం ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేసేసుకుంటాను అని మనం ఆలోచిస్తాము. కానీ ఏంటంటే దాని సొల్యూషన్ ఏంటో మనకు తెలియదు. మనం ఎలా సాల్వ్ చేసుకుంటాము? అందుకే ఏం చేయాలంటే ప్రయత్నం మాత్రం మనది. తర్వాత ఏంటంటే ఎలా భగవంతుడు దాన్ని సాల్వ్ చేస్తాడో ఆయన వేలో ఆయన వదిలేయాలన్నమాట. నాకు ఇలాగే జరగాలి అని అంటే అలాగే జరుగుతుంది. డెఫినెట్ గా అలాగే జరుగుతుంది. కానీ ఏమవుతుందంటే మళ్ళీ బాధపడతాం. ఆ ప్రాబ్లం నుంచి వేరే ప్రాబ్లం వస్తుంది. సపోజ్ ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని బాగా ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, ఆఫీస్ లోనే తీసుకోండి మాది. చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు మిమ్మల్ని. మీరు ఎంత మంచిగా ఉండడానికి ట్రై చేసినా మిమ్మల్ని సరిగ్గా ఉండనివ్వట్లేదు. అంటే ఏదో ఒకటి అనడము, లేకపోతే ఏవో ఒక గొడవల్లోకి మిమ్మల్ని లాగడం, అలాంటివి చేస్తున్నారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? ఒకవేళ మీరు ఒకటి ఆలోచించాలన్నమాట. అలాంటి వాళ్ళు మన ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మనం ఆ కంపెనీ వదిలేసి వెళ్ళిపోయి వేరే దగ్గర జాయిన్ అవ్వడం. ఇంకొకటి ఏంటంటే అక్కడే ఉండి ఓర్చుకోవడం అన్నమాట. ఒకవేళ మనం కంపెనీ మానేసి వేరే ప్లేస్ కి వెళ్ళాం అనుకోండి, అక్కడ కూడా మనకు అలాంటి వాళ్ళే ఉండొచ్చు. అదే రకంగా ఇబ్బంది పెట్టచ్చు. అప్పుడు ఏం చేస్తాం అంటే అక్కడ మన ప్యూరిఫికేషన్ జరుగుతుంది. మన ఇబ్బంది పడాలి. మనం ఎవరినో ఎప్పుడూ ఆ రకంగా ఇబ్బంది పెట్టాం కాబట్టి తిరిగి వాళ్ళు మనల్ని అదే రకంగా ఇబ్బంది పడుతున్నారు. సో అది మన కర్మ డెఫినెట్ గా. మనం అది అనుభవించేసాం అనుకోండి, ఆ కర్మ నుంచి మనం ఫ్రీ అయిపోతాము. మనం ఇంకా అనుభవించాల్సి ఉండగా కృష్ణయే రిమూవ్ చేసేస్తాడు అనమాట. మనల్ని ఆ సిచ్యుయేషన్ నుంచి మార్చేస్తాడు. కొన్నిసార్లు ఏమవుతుంది,
అంటే నేను నిజంగానే ఒక మాతాజీ విషయంలో చూశాను. ఆ ప్రభుజీ చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు అనమాట. ఆ మాతాజీని వాళ్ళ హస్బెండ్ ఇబ్బంది పెట్టి కొన్ని వీడియోస్ ఏవో తీసి అలాంటివన్నీ చేశారు. మాతాజీ సిన్సియర్ డివోటీ అన్నమాట. చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఫిజికల్ గా మెంటల్ గా చాలా టార్చర్ మాతాజీకి. అయితే ఇక ఒక టైంలో ఏమైందంటే ఆయన ఏవో రికార్డింగ్లు చేసి ఇది నేను బయటపడతాను ఇంకా ఏవేవో అన్నమాట. వీడియోస్ అన్ని ఇప్పుడు ఇంట్లో చాలా జరుగుతాయి కదండి అలాంటివన్నీ. అయితే మాతాజీ ఇంకా కృష్ణ మీద కంప్లీట్ డిపెండెంట్ అన్నమాట. నువ్వేం చేస్తే అదే అలా. ఇంకా ఫైనల్ గా ఏమైంది ఆయన ఫోన్ పోయిందన్నమాట. ఇంకేం బయటపడతారు ఆయన మొత్తం హరి ఫోన్ బోల్ హరి బోల్. అలా ఎన్నో మాతాజీ ఎన్నో జరుగుతూ ఉంటాయి అన్నమాట. కృష్ణ మన జీవితంలో ఎప్పుడూ ఉంటాడు. మన కష్టంగా ఎంతో కష్టం ఉన్నప్పుడు కూడా మనం అనుకుంటాం "ఓ, నువ్వు నన్ను వదిలేసావు." మనకి ఈజీ కదండి కృష్ణని బ్లేమ్ చేయడం. వెంటనే అనేస్తాం నువ్వు నన్ను వదిలేసాకే నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని. కానీ అంటే మనం ఎస్కేప్ అవ్వకుండా అక్కడ కొన్ని అనుభవించాలి అంతేనమాట. కొన్ని అంతే సందర్భాలు కొన్నిసార్లు అంతే మాతాజీ. ఒకవేళ మనకు అది ప్రాణం మీదకి వస్తుంది అనుకోండి, అప్పుడు డెఫినెట్ గా అది వెళ్ళిపోవాలి. అది మన సీనియర్ డివోటీస్ ని సిచ్యుయేషన్ అంతా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాణం మీదకి రానంత వరకు మనకు భరించే శక్తి మనకి భగవంతుడు ఇస్తూనే ఉంటాడు. కొన్నిసార్లు ఉంటాయండి. కొన్నిసార్లు ఏంటంటే సారీ మాతాజీ మధ్యలో ఆపుతున్నాను. ఎందుకంటే నేను మళ్ళీ పాయింట్ మర్చిపోతానేమోనని కంటిన్యూ చేస్తున్నాను. అయితే చెప్పండి మాతాజీ. కొన్నిసార్లు సిచ్యుయేషన్స్ ఎలా ఉంటాయంటే మాతాజీ మనకి ఆ ఆ సిచ్యుయేషన్ ని మనం వదిలి వెళ్తేనే మనం ప్రోగ్రెస్ అవుతాం అన్నమాట. ఏంటంటే మనకి భక్తికి ఎఫెక్ట్ అయిపోతుంది అనుకోండి చాలా ఎక్కువ అయిపోతుంది. ఇంకా మనం చాంటింగ్ కూడా చేయలేకపోతున్నాం. చాంటింగ్ చేయడానికి కూడా ఎవరు మనం ఉన్న పరిస్థితులు అలౌ చేయట్లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి ఇంక వదలాలి మాతాజీ. ఎందుకంటే మనకి జీవితంలో ఎవరో ఒకళ్ళు మనల్ని హింస పెడుతూ ఉంటే ఆ హింసను మనం భరించాలి అనే కాదు కదా. మన భక్తి మనకి ఇంపార్టెంట్. ఫైనల్ గా మన గోల్ అది. మిగతావన్నీ వస్తూ ఉంటాయి పోస్తూ ఉంటాయి. మన కర్మలో పాటు మనం అనుభవిస్తూ ఉంటే తప్పలేదు. కానీ మన భక్తిని ఎఫెక్ట్ చేసే స్టేజ్ వరకు వచ్చినప్పుడు ఏది మనం భరించాల్సిన అవసరం అయితే లేదు. తప్పుకోవాలి నుంచి. కంగారు ఏం లేదు కానీ టైం ఉంది చేస్తుంది. మాతాజీ మ్యూట్ పెట్టుకోండి. అది మాతాజీ. ఎవరికైనా ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయండి? సో మాతాజీ ఇందాక లావణ్య మాతాజీ చెప్పినట్లుగా ఇప్పుడు చాలా కష్టాలు వస్తున్నప్పుడు ఎలా తట్టుకోవాలి కృష్ణుడు ఇచ్చిన పరీక్షల అని అన్నారు కదా మాతాజీ. అయితే మాతాజీ ఇప్పుడు కొన్ని కర్మలు మనం ఎంత వద్దని అనుభవించాల్సి వస్తుంటది. ఎన్నో కష్టాలు వస్తుంటాయి. అవి మనం సహనంతో ఇప్పుడు మనం ఖచ్చితంగా వాటిని యాక్సెప్ట్ చేస్తుంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం. ఆ కర్మ తొలగించబడతాయి కదా మాతాజీ. ఒకవేళ వాటిని తప్పించుకునే ప్రయత్నం చేస్తే తర్వాత జన్మలైన వాటిని అనుభవించాల్సిందేగా మాతాజీ. డెఫినెట్ గా మాతాజీ. మనం అదే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే మనకి ఇంకొక రకంగా వస్తుంది కష్టం. ఇప్పుడు మనకి ఎవరైనా అదే చెప్పాను కదా ఈ ఆఫీస్ లో ఇబ్బంది పడుతున్నారు, వేరే ఆఫీస్కి వెళ్ళిపోయాము వాళ్ళతో అని అక్కడ ఇంకొకళ్ళు తయారవుతారు అనమాట మన కర్మ తీయడానికి. అదేదో మనం కష్టంలోనే ఉండిపోయి కర్మ తొలగించేసుకుంటే మంచిది. అయితే కృష్ణుడినే ప్రేయర్ చేసుకోవాలి. అయితే మాతాజీ కృష్ణుడు గనక ఇటువంటి సమయాల్లో గనక మనం ఆశ్రయిస్తే మన కష్టాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు. పెద్ద కష్టాన్ని కూడా చిన్నగా, అంతేగా? అవును అవును మాతాజీ. అవును డెఫినెట్ గా కృష్ణ మనకి పెద్దది రావాల్సింది మీరు అన్నట్టు చిన్న జరిగిపోతుంది అనమాట. హరే కృష్ణ మాతాజీ. పట్టుకోవాలి ఆయన గట్టిగా పట్టుకోవాలి. ఇంకా నువ్వే నాకు తప్ప ఎవరు లేరు ఆయన. రైట్. ఏం చేద్దాం మాతాజీ, భౌతికంగా కొన్ని బాధలు తప్పు లేదు. ఏం చేయాలి మాతాజీ దానికి? భౌతిక బంధాలను తప్పుకోలేకపోతున్నాం ఇంకాను. అంటే ఎలాంటి రిలేషన్ మాతాజీ? పిల్లల బాధ్యత మనం తప్పించుకోలేము మాతాజీ. మన పిల్లల్ని మనమే చూసుకోవాలి. ఎంతవరకు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యేంత వరకు. వాళ్ళకి పెళ్ళయి వాళ్ళకి ఇంకో ఫ్యామిలీ వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఇంకా మనం వాళ్ళని పట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎంతవరకు హెల్ప్ అనేది అంతవరకు మన భక్తిని ఎఫెక్ట్ చేసుకోకుండా వాళ్ళకి ఎంతవరకు మనం సాయం చేయగలిగితే అంతవరకే. అంతేకాని వాళ్ళ పిల్లలందరినీ ఇంకా మనం అలాగే పట్టుకుని వాళ్ళ పిల్లల్ని అలా చూసుకుంటూ వెళ్తే మన జీవితం మొత్తం పిల్లలతోనే అయిపోతుంది మాది. ఇంకా మనకంటూ అంటే మన భక్తి మనం ప్రోగ్రెస్ అవ్వలేము. మళ్ళీ మనకి మనిషి జన్మ ఎప్పుడు వస్తుందో అవన్నీ మనకు తెలియదు. కాబట్టి ఉన్న ఈ జీవితాన్ని కృష్ణుడి కోసం, అది మనకు తెలియకపోతే ఓకే. ఇప్పుడు చాలా మంది బయట వాళ్ళకి ఇస్కాన్ అంటే ఏంటో తెలియదు, ఈ కృష్ణ భక్తి గురించి తెలియదు. అది కొంతవరకు ఓకేనేమో, ఎందుకంటే వాళ్ళు పూర్తిగా దురదృష్టవంతులు. మనం దీనిలోకి వచ్చాం కాబట్టి కొంత అదృష్టం మనకు ఉన్నట్టే.
కాబట్టి మళ్ళీ మనం ఆ బాధ్యతని వదిలించుకోవాలి, ఫ్రాంక్ గా చెప్పగలగాలి మాతాజీ, నా వల్ల కాదు, ఇంకా మాకు అయిపోయింది కోపికలు అలా. మాతాజీ మనం భక్తి చేస్తే మన పిల్లల్ని కూడా కృష్ణ భగవానుడే కాపాడతాడు కదా మాతాజీ. అలా చెప్పలేము మాతాజీ, ఎవరి భక్తి వాళ్ళదే. కాకపోతే ఏంటంటే వాళ్ళు కూడా ఎంతో కొంత ఇంట్రెస్ట్ చూపించి ఇటువైపు వస్తూ ఉంటే డెఫినెట్ గా వాళ్ళని భగవంతుడు, మన ప్రేయర్స్ ఎలా ఉండాలి, వాళ్ళ మెటీరియలిస్టిక్ లైఫ్ ని ప్రొటెక్ట్ చెయ్యి అని మనం అడగకూడదు, వాళ్ళ భౌతిక జీవితాన్ని కాపాడు తండ్రి అలా కాదు. వాళ్ళని కూడా నాకు ఇచ్చావు, నాకు తెలిసింది నీ గురించి, సో వాళ్ళకు కూడా ఇవ్వు, నాకు దొరికిన అదృష్టం వాళ్ళకి దొరకాలి అని. అంటే ఏ అదృష్టం? భక్తి అనే అదృష్టం అన్నమాట. అది వాళ్ళకు కూడా దొరకాలి అని మనం ప్రార్థించాలి. అప్పుడు ఏమవుతుందంటే మనం చేసే పనులు అన్ని కూడా అదే విధంగా ఉండాలన్నమాట, మన ప్రార్థనలకి సింక్ అవుతూ ఉండాలి. అంతేకాని నేను ఒకటి ప్రార్థిస్తాను కానీ నేను వేరే చేశాను అనుకోండి, అప్పుడు పిల్లలు మనల్ని నమ్మరు. అంతే కదండి, మన చిన్నవాళ్ళైనా పెద్ద పిల్లలైనా, అంటే ఇప్పుడు స్టూడెంట్స్ లాగా ఆ స్టేజ్ లో ఉన్న పిల్లలైనా, లేకపోతే మరీ పెద్ద పిల్లలైనా, అంటే జాబులు చేసుకునే పిల్లలైనా సరే మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మనం కూడా అంతే కదండి, మనం ఎప్పుడైనా మన సీనియర్ డివోటీస్ ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఈ సిచ్యుయేషన్ లో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఈ మాతాజీకి ఎంత కోపం వచ్చే సిచ్యుయేషన్ అయినా కోపం రాకుండా ఎంతగా కంట్రోల్లో ఉంటున్నారు, మనం కూడా అలా అబ్జర్వ్ చేస్తూనే నేర్చుకుంటున్నాం. అలాగే మన పిల్లలు కూడా మన ప్రార్థనలు, మన ప్రవర్తన అంతా సింక్ లో ఉంటే డెఫినెట్ గా కూడా కృష్ణ వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తాడనమాట. ఎలాగా? భక్తి జీవితంలో వన్స్ వాళ్ళు భక్తి జీవితంలోకి వచ్చారు అనుకోండి, ఆటోమేటిక్ గా కృష్ణుడు ఇంకా ఓన్లీ భక్తనే కాదు, అన్ని వేస్ లో కూడా వాళ్ళు కృష్ణ ప్రొటెక్షన్ లో ఉంటారు అప్పుడు. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. ఆధ్యాత్మికంగా రావాలని కోరుకోవాలి. ఇంకా అది మెయిన్ మాతాజీ. ఆధ్యాత్మిక మనం దామోదర భారతి సేవలు కానీ లేకపోతే బుద్ధిస్ట్ మిషన్ సేవలు కానీ వెళ్తూ ఉంటాం. ఆ రోడ్డు మీద కనిపించే వాళ్ళకి మనకి ఏమైనా సంబంధం ఉందా అంటే ఎలాంటి బ్లడ్ రిలేషన్ లేదు. అయినా మనం ఒక బుక్ ఇచ్చి మనసులో ఏమనుకుంటాం, వీళ్ళు బుక్ చదవాలి, వీళ్ళు కూడా నాకు దొరికిన ఆనందం వీళ్ళకి దొరకాలి, వాళ్ళు ఎవరో మనకు తెలియదు అయినా కోరుకుంటాం. అలాంటిది మన పిల్లలు, వాళ్ళకి మనకి ఏదో రుణానుబంధం అంటారు కదండి, అలా ఉన్నప్పుడు మనం కూడా మనం వాళ్ళ గురించి కూడా కోరుకోవాలి కదా, మన పిల్లల గురించి. అవును మాతాజీ. మాతాజీ నిజంగా ఇప్పుడు మనం కలియుగం వచ్చరికల్లా అసలు ఏది తట్టుకోలేకపోతున్నాం, కొంచెం కష్టం వచ్చినా ఎక్కువ కష్టం వచ్చినా ఓర్చుకోలేకపోతున్నాము. కానీ నిజంగా పాండవులు గాని మళ్ళీ ప్రహ్లాదులు గాని వాళ్ళ బడ కష్టాలు చూస్తే మన నిజంగా చాలా తక్కువ అనిపిస్తుంది. కానీ ఇవి కూడా తట్టుకోలేకపోతున్నాం మాతాజీ. ఇప్పుడు ఈ యుగంలో అది చాలా కష్ట సహజంగా ఉంది. నిజంగా కృష్ణుడి పాదాలు పట్టుకుంటేనే ఇక ఏది ఇచ్చినా ఆయనే, ఇక నన్ను కొడతాడో ఇంకేమైనా చేస్తారో ఆయన ఇష్టం, ఆయన దించి పడేసినా సరే అని ఆయన్ని పట్టుకుంటే గనక ఆయనే చూసుకుంటారు అనుకుంటే ఇక అన్ని సమస్యలు చిన్నగానే అనిపిస్తాయి మాతాజీ. కానీ చాలా దానికి ఎంతో ఓర్పు కావాలి, ఎంతో సహనం కావాలి మాతాజీ. మన భక్తి సాధన కరెక్ట్ గా ఉంటే ఇవన్నీ పాసిబుల్ మాతాజీ, కానీ టైం పడుతుంది అంతే మీరు అన్నట్టు. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ తల్లిదండ్రులు చేసే హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. ఈ సెషన్ చివరిలో మన గురు మహారాజ్ కోసం ఒక 3 times హరే కృష్ణ మహామంత్ర చేయించండి మాతాజీ. ఓకే ఓకే మాతాజీ. డివోటీస్ కష్టాలు అంటున్నారు, మన గురు మహారాజ్ పడే దానికంటే మనం ఏం పడట్లేదండి. ఒక్క విషయం గుర్తు చేసుకోండి, ఒకసారి ఆయన ఫోటో చూసి వెంటనే కష్టం అంటే మీనింగ్ తెలుసుకుంటే అర్థమైపోతుంది. ఇంకా తర్వాత కష్టం అన్న పదమే మన నోటి నుంచి రాదు. గురు మహారాజ్ పడే కష్టం అంటే మన కోసమే కదా మాతాజీ. నిజంగా మాతాజీ గురు మహారాజ్ గారిని చూస్తుంటే మరి ఆయన పడే కష్టాలు మనది ఎంత మాతాజీ, అసలు ఏమీ కాదు నిజంగా చెప్పాలి. మన కష్టాన్ని మనమే పడలేకపోతున్నాం, మనలాంటి వందల వేల మంది కష్టాన్ని ఆయన స్వీకరిస్తున్నారు పాపం. అదే 3 times హరే కృష్ణ మహామంత్ర చాంటింగ్ చేద్దామండి, గురు మహారాజ్ హెల్త్ ఇంప్రూవ్ అయ్యి. అలాగే మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే హరే రామ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ హరే రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ రామ కృష్ణ రామ హరే కృష్ణ హరే 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 రామ హరే
హరే రామ హరే రామ రామ హరే రామ హరే రామ హరే రామ హరే రామ కృష్ణ మాతాజీ దండ రామ ప్రణామాలు. హరే హరే మాతాజీ మాతాజీ దండవత్ ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ దండ ప్రణామాలు. హరే కృష్ణ దండవత్ ప్రణామ్ మాతాజీ. కృష్ణ ప్రభు.